networks. విద్యుత్ అశ్వత్థామాలు మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడికి కిన్నెర వచ్చింది. విషపూరిత పొగమంచు లోయకు వెళ్లాలనే ప్రతిపాదనను విద్యుత్ ముందు పెట్టింది. కాని అతడు కొన్ని షరతులు పెట్టేసరికి ఆమెకు విపరీతమైన కోపం వచ్చేసి భయంకరమైన నాగినిగా రూపాంతరం చెందింది. అప్పుడే నాగేంద్ర ముందుకు వచ్చి కిన్నెర వైపు విషపూరిత పొగమంచును విడుదల చేయగానే ఆమె శాంతించి ఇక అక్కడ ఉండలేక వెంటనే బయటకు వెళ్లిపోయింది. అదంతా చూసిన విద్యుత్ మెదడు మొద్దుబారిపోయింది. కంగారుగా అశ్వత్థామ వైపు చూస్తూ, ఆచార్య, అసలు ఏంటిదంతా? ఆమెను చూడగానే మీరు నాగిని అని ఎందుకు అన్నారు? సర్పజాతికి మనుషులకు మధ్యనున్న సంబంధం ఏంటి? అసలు కిన్నెర ఎవరు? ఆమెలో ఎందుకు అంతటి వింత శక్తులున్నాయి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు విద్యుత్. అతడి ప్రశ్నలతో అశ్వత్థామ ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చాడు. విద్యుత్ ముఖంలో ఉన్న ఆతృతను